ఈవినింగ్ నాన్న. ఇవాళ అమ్మవారి నామం నేను 90 కులామృతైక రసిక అనేది కంప్లీట్ చేశాను. అందులో 91వ నామంలో కుల సంకేత పాలిని అమ్మా. అందులో మళ్ళీ కుల సంపాలిని నీప దేవతా వృక్షాల గురించి చెప్పి ఆపేశాను. ఇవాళ 3వ గుప్త నామము తపహ. తపహ అంటే తపించున్నది అని. తపిస్తేనే గాని యోగం పట్టదు అమ్మా. భక్తి ఎలా ఉంటుందంటే నన్న, భక్తి అది కేవలం ఆరాధన వరకు ఉంటుంది. ఆ భక్తి ముదిరితే అంటే పరిపక్వం చెందితే అదేమవుతుంది, ఈ తపహ అవుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి కోసం రాధమ్మ వారు తపహ ఏమా తపించింది. ఆమె ఆరాధన తపము వరకు తీసుకొచ్చింది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ శక్తి ఈశ్వరుడు గురించి తపహ అంటే కుండలిని శక్తి మాయగా సృష్టి చేసి మూలాధారంలో సుప్పిత కుండలిని. సో ఆ పిత కుండలిని అంటే ఏంటంటే ఇంత సృష్టి అనేకాన్ని చేసి ఆ తల్లి ఆ మూలాధారంలో స్వపిత కుండలినిగా సుప్తావస్థలో ఉంది. ఆ మాటకు వస్తే మనందరము కూడా సుప్తావస్థలోనే ఉన్నాం. ఇప్పుడు అమ్మవారు మన మూలాధారంలో స్వపితగా కాదు, మనము అంటే ఏంటంటే ఈ సర్వ సృష్టిలో కూడా మూలాధారం సుప్తావస్థలో ఉంది కాబట్టి స్వస్వరూపాన్ని గుర్తుపట్టలేకపోతుంది. పైనుంచి వచ్చాను నేను అన్నది మరుపులోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు దాన్ని జాగృతం చెయ్యటం అంటే తపహ. ఆ తప్పించటం వలన ఏమవుతుంది, అమ్మవారు కళ్ళు తెరుస్తోంది. అంటే ఇప్పుడు నువ్వు రాత్రి పడుకున్నావు అనుకో, ఉదయం లేస్తే అదేమిటి సుప్తావస్థ. తెల్లవారుజామున సూర్యకిరణాలు ముఖం మీద పడటము అంటే ఏంటంటే స్వాధిష్టానంలో అగ్ని కీలకాలు, అగ్ని ఈ యొక్క స్వపిత కుండలినికి సర్పాకారంలో ఉన్న ఈ స్వపిత కుండలినికి తగలంగానే అప్పుడు అది జాగృతం అవుతుంది. జస్ట్ లైక్ మనకు కూడా సూర్యకిరణాలు ముఖం మీద పడినప్పుడు కళ్ళు ఎలా తెరుస్తాం అట్లా తెరవటం అన్నమాట. స్వపిత కుండలిని అలా ఉంటుంది. ఈ సర్వ సృష్టి కూడా ఇప్పుడు స్వపిత కుండలినిలోనే ఉంది. ఎవ్వరూ కూడా స్వస్వరూపంలో లేరు, మాయలోనే ఉన్నాం. అనేకం ఉందిగా స్వపర. అవునా? యోగులు మునులు హిమాలయాస్ ఏంటంటే నన్ను వాళ్ళు ఎప్పుడు కూడా స్వాలో ఉంటారు కాబట్టి వారి తపహ అనేది ఎప్పుడు యోగము వైపు అతి శీఘ్రంగా వెళ్ళిపోతారు. మనం ఏంటంటే ఇంత మాయని పెట్టుకుని మనకి యోగం పట్టాలి అంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మనం సుప్తావస్థలో ఉన్నాం. దీన్ని ఇంకా తపహ చెయ్యలేదు. అదే ధ్యానము, యోగము ఇటువంటివి అన్నమాట. అవి చేసిన వాళ్ళకి శీఘ్ర ఫలితాలు వస్తూ ఉంటాయి. నువ్వు చేయలేదనుకో చాలా సమయం పడుతుంది. అది ఇప్పుడు సృష్టి అంతా కూడా పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో ఉంది కాబట్టి సుప్తావస్థలోనే ఉన్నాం. మనం కళ్ళు తెరిచి మనం ఎన్ని పనులు చేస్తున్నా కూడా అది ఆత్మకి సంబంధించిన పనులు కావు, శరీరానికి సంబంధించిన పనులే చేస్తున్నాం. సుప్తావస్థలో ఉన్నాం. ఏమిటి పనులు, ఈ కర్మలు అన్నీ మాయ. వాడికి మనం పనిచేసి పెట్టడం ఏమిటి? అవునా? కూడు కోసం సంపాదించడం ఏమిటి? ఇవన్నీ ఏంటంటే మనకి పిల్లలున్నారు, భార్య ఉంది, సంసారం ఉంది. అవునా? ఇల్లు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి అనుకుంటూ వాడు తిరుగుతూ ఉంటాడు. ఇదేంటి స్వాలో లేడు వాడు. ఒకరి కోసం మాయలో తిరుగుతున్నాడు. ఇదంతా సుప్తావస్థ. ఎప్పుడు అదే ఎన్లైటన్మెంట్ అంటారు. సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడవుతుంది? నాలో ఆత్మ ఎప్పుడు ఎవడైతే నాలో ఆత్మ దగ్గరగా వచ్చి ఇదే సత్యము అని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎన్లైటెండ్ సోల్ అంటారు. మనం అన్ఎన్లైటెండ్ సోల్స్. మనం ఏంటంటే చైతన్యం ఉంది కానీ సుప్తావస్థలో ఉంది. తపహ, ఆ తపన లేకపోతే ఇది సుప్తావస్థలోంచి
మేలుకొనదు. ఇట్ కెనాట్ బి రైజన్. ఓకే. ఇట్ కెనాట్ బి అవేకెండ్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. అదనమాట. సో, అందుకే మన మునులు, ఋషులు కళ్ళు మూస్తేనే నువ్వు స్వాలోకొస్తావు. కళ్ళు తెరిచావంటే పరాలోకెళ్తావు. సత్పరభేదములు వస్తాయి. అందుకే మునులు, ఋషులు కళ్ళు మూసుకొని లోపల తపహ ధ్యానము చేశారు. అందుకే వారికి ఫలితాలు కూడా అంత శీఘ్రంగా వచ్చాయి. సో, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? ఎవరికైతే శ్రద్ధ ఉంది, హ్మ్, మనసు పెట్టి ఏ పని చేసినా కూడా శీఘ్రంగా అయిపోతుంది. కోపముతో, చిరాకుతో మనం చేసామనుకో అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఎంతకీ ఆ పని కాదు. అందుకే కృష్ణుడు ఏ పని చేసినా శ్రద్ధ. నువ్వు చేసే పనులు 10 ఎందుకు పెట్టుకున్నావు రోజులో? 2 పెట్టుకో. అవి శ్రద్ధగా చెయ్యి. రేపు 2 పెట్టుకో. ఎల్లుండి 2 పెట్టుకో. ఆ రకంగా నువ్వు చేసావనుకో, నువ్వు అనుకున్న సమయానికి నీ పనులన్నీ అయిపోతాయి. ఒక ధ్యానం గాని, భక్తి గాని, గురుసేవ గాని, ఒక మంచి పుస్తకం చదవటం గాని, దాన్ని సానుభూతిలోకి తెచ్చుకోవటం గాని, మన సాధన కానీ, అవునా? ఏ కళ అయినా నేర్చుకోవాలంటే సాధన ఉండాలి కదమ్మా! అది. కోరుకోంగానే మనం గొప్పవాళ్ళం అయిపోంగా. ఇప్పుడు మనం కోరుకోంగానే నేను మంచి సంగీతంలో నాకు ప్రవేశం ఉండాలి. ఆ! నా గానం శ్రావ్యంగా ఉండాలి. నేను గొప్ప సింగర్‌ని అయిపోవాలి అంటే దాని వెనక ఎంతో ఇది ఉంటుంది. అలానే నేనొక నృత్య కళాకారిణి కావాలి. ఇలా 64 కళల్లో ఒక శిల్పి, ఆ! ఒక బొమ్మ వెయ్యాలి అన్న చిత్రకారుడు, ఈ దేవతా బొమ్మలు వేసేవాళ్ళు. వాళ్ళ వెనక ఎంత తపన ఉంటుంది. అవునా? రవివర్మ ఉన్నాడు. రవివర్మ ఇప్పుడు మనకి ఇళ్ళల్లో పెట్టుకున్న ఫోటోలన్నీ కూడా రవివర్మ వేసినవి. అవునా? నువ్వు ఇప్పుడు అమ్మవారిని, ఈ త్రిమూర్తులని నువ్వు చూస్తున్నవి ఆయన ఎంత తప్పిస్తే వారు అలా దర్శనమిస్తే దాన్ని ఈ బొమ్మ రూపంలో తీసుకొచ్చారు. అది చెప్తున్నాడు. అప్పుడు కదా ఆ దేవత అతనికి దర్శనం ఇచ్చి తప్పిస్తేనే అతనికి దర్శనం ఇచ్చింది. అలా అది ఆ దర్శనం చేసుకొని దాన్ని క్యాన్వాస్ అంటే ఏంటంటే చిత్రపటం మీద ఆ బొమ్మ గీయటం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా అందరం మనకి ఆంజనేయ స్వామి అంటే ఆ రవివర్మ గీసిన బొమ్మలే గుర్తుకొస్తాయి. కొందరు పాటలు పాడితే వాళ్ళే గుర్తుకొస్తారు కానీ ఇంకెవరు గుర్తుకు రారు. అంటే అది సిగ్నేచర్ వాళ్ళది. వారి సంతకం. ఏ పాట పలానా వాళ్ళే పాడాలి. ఇంకెవరు పాడినా ఆ అందం రాదు. సో, ఇప్పుడు ఈ తపహ గురించి ఏంటో శ్రీ విద్యాంతర్గతంగా కుల సంకేత పాలిని 91వ నామంలో ఈ తపహ అనేది పరావిద్య ప్రకారంగా తెలుసుకుందాం. తపహ అంటే జాగృత కుండలిని ఎప్పుడవుతుందంటే స్వాధిష్టానము నుండి వచ్చిన అగ్ని జ్వాలలు హ్మ్. స్వప్పిత కుండలినికి తగిలినప్పుడే అంటే అది అయినప్పుడే మేల్కొంటుంది. కాబట్టి తపహ అంటే తపించితేనే కానీ మేల్కొనని కుండలిని స్వరూపం. ఆ! తపించాలి. అంటే స్వాధిష్టానములో కయీల కయీల అంటే భావనగా నేను అనేది మూలాధారంలో అగ్ని రాజేస్తే ఈల అనే స్వాధిష్టానములో అగ్ని పుడుతోంది. యజ్ఞం చేసేటప్పుడు చూడండన్నా నెయ్యి వేస్తే అగ్ని పుడుతోంది. జ్వాలలు, అగ్ని జ్వాలలు పుడుతున్నాయి. అలా అది తపించాలి. ఏమ్మా? అప్పుడు అక్కడున్న ఈశ్వర చైతన్యం నిండి ఉందే అది అప్పుడు మేల్కొంటుంది. మేల్కొనటము అంటే స్వస్వరూపంలోకి వెళుతుంది. ఇప్పుడు మనం రాత్రి పడుకున్నామనుకో, మనం మర్చిపోతాం. మనం ఏంటో ఆడవాళ్ళమో తెలీదు, మగవాళ్ళమో తెలీదు. సుప్తావస్థలో ఉన్నాం. అవునా? సో, తెల్లవారిన తర్వాత నువ్వు కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుంది? అలా స్వప్నిత కుండలిని ఈ స్వాధిష్టానంలో కళ్ళు తెరుస్తుంది. ఏమిటి నేనిక్కడున్నాను, ఈ మూలాధారంలో, ఈ భూమండలంలో ఉన్నానేమిటి అని ఒక రకమైన ఏమన్నా ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది అక్కడొస్తుంది.
హ్మ్. ఇంకా అక్కడి నుంచి అది ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో హ్మ్. ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో దాని యొక్క ప్రస్థానం ఆగదు. అదే నేను చెప్పానే శ్రీపదములో స్వాదిష్టాన మణిపుర దహర ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే తానెవరో తెలుసుకున్నప్పుడు ఇంకా భూమి దగ్గర పనేముంది? ఏమ్మా? మనం గూడా జీవితంలో అన్ని పనులు చేసి చేసి మనకి అవసాన దశ వచ్చినప్పుడు ఇంకేముంది? చెప్పండి ఎలా వెళ్ళిపోతాం? ఇక దేని మీద మమకారాలు పెట్టుకోం. అంతేగా? అలా అది కూడా ఇదంతా నస్వరము. నా ఈశ్వరము సహస్రారకుండి శ్వేత సహస్రారంలో అక్కడ ఆయన ఉన్నారు అని చెప్పి అది ఎడతెరిపి లేకుండా ఏమ్మా ఆ యొక్క స్థానం వైపు పరిగెడుతుంది అని తపహ అంటే. ఇప్పుడు నాలుగో నామం. ఆ! నాలుగో నామం. తలిని తా లా లాని లి తాలి ని ఉట్టి తాలిని తల్లి కాదు. తల్లిని కుల సంకేత పాలిని అనంగానే తలిని తా తీసుకున్నాడు. ఆఖరి 2 అక్షరాలు తీసుకొని తలిని అంటే ఏంటో తెలుసుకోవాలి. చూసారా? అంటే దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారి యొక్క క్రియలో దానికి ఒక పేరు పెడితే, ఆ పేరులో ఎన్ని విభూతులు, ఎన్ని పనులు అమ్మవారు చేస్తుందో చూసేవాళ్ళం. అది. ఇలా ఒక్కొక్క నామాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని తెలుసుకుంటూ వెళితే, ఇవి సహస్రనామ అంతర్గత రహస్యాలు కాదు. అందుకే సహస్రము అంటే ఏంటంటే 1000 అని కాదు. అంటే లెక్కలేనన్ని, లెక్కలేనన్ని. అర్థమైందమ్మా? మనం గూడా అంటూ ఉంటాం గదమ్మా! నీలాంటి వాడిని 1000 మందిని చూశానయ్యా అంటాం. అంటే లెక్కలేనంత మందిని నేను చూశాను అని చెప్పటం సహస్రము అంటే. అంతేగాని వెయ్యే నామాలున్నాయని కాదక్కడ. అమ్మవారికి అనంత కోటి నామాలున్నాయి. అర్థమైందా? ఏ నామము పుట్టినా కూడా అందుకే సర్వనామములు అమ్మవారివే. ఆ! మనం పెట్టుకున్న పేర్లు కూడా అమ్మవారు దత్తము చేస్తేనే ఆ తల్లి పేరు పెట్టుకొని మనం ఈ భూమి మీద వచ్చాం, తిరుగుతున్నాం. అది అమ్మవారి ఆశీస్సులు. నా పేరు పెట్టుకొని తిరగవే అంటుంది అమ్మవారు. హ్మ్. ఈ పేర్లలో అమ్మవారి నామం ఉంటుంది. నాదం ఉంటుంది. నిన్ను పిలిస్తే నన్ను పిలిచినట్టే లేవే. అర్థమైందా? అట్లా లక్ష్మీ అమ్మవారు కూడా తపించి అమ్మవారిని భక్తిగా సృష్టి ఆదిలో ఆ తల్లిని లోపాముద్ర అమ్మవారులా ఆమె కూడా ఎంతో తపస్సు చేసుకుంది లక్ష్మీ అమ్మవారు. ఏమ్మా! అప్పుడు ఆ తల్లి లలిత అమ్మవారు ఆ పేరు ఇస్తానులే అది పెట్టుకో అంటుంది. లక్ష్మి అనే పేరుని ఆ అమ్మవారికి ఇచ్చింది. ఈ తల్లి అడుగుతుంది నీ పేరు నేను పెట్టుకుంటాను తల్లి అని. అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చింది. మనమేంటంటే మనకు తోచినట్టు మనం పెట్టుకుంటున్నాం కానీ అందుకే అలా పెట్టుకొని మనకు తోచినట్టు మనం పేర్లు పెట్టుకున్నాం కాబట్టి మన కర్మలు కూడా అలానే ఉన్నాయి. అదే తల్లిని అడిగి తల్లితో చక్కగా తపహ తల్లి నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నీ పేరు పెట్టుకుంటాను. అందుకే నామకరణ మహోత్సవాలు కూడా అమ్మవారు ఆశీర్వదిస్తే వాడు చక్కగా ఉంటాడు. ఈ భూమి మీద వారికి చివరి ఊపిరి వరకు కూడా అమ్మవారి ఆశీస్సులుంటాయి. తర్వాత మళ్ళీ తదనంతరం మళ్ళీ ఆ నామము, ఆ యొక్క ఆత్మ మళ్ళీ అమ్మవారిలోనే వెళ్ళిపోతుంది. అందుకే అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేస్తారు. అర్థమైందా? అంతేగాని నాకు తోచిందే పెట్టాలి అంటే అర్థం పర్థం లేని పేర్లు పెట్టి ఏమ్మా అది ఎటువంటి వైబ్స్‌ని క్రియేట్ చేస్తుందో తెలియక ఏమ్మా ఒక్కొక్క పేరులో ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీలుంటాయి. ఉదాహరణకి రామ అంటే అందులో పాజిటివ్ ఎనర్జీ. హ్మ్. పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా? రామ, కృష్ణ, సరస్వతి ఇవన్నీ కూడా శుభప్రదమైన నామాలు. రావణ, హ్మ్. మహిషాసుర ఇటువంటివన్నీ నెగెటివ్ ఎనర్జీ‌ల్లో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అమ్మ. పేరులో గూడా అంత ఉందమ్మా. మంత్రాలు కూడా అంతేగా.
అమ్మా నేను రోజు నిన్ను పిలుస్తున్నాను, నువ్వు పలకట్లేదంటే, అవును రోజు మామూలుగా పిలుస్తున్నావు గానీ, అదే మంత్రపూర్వకంగా పిలువు. ఓం ఐం హ్రీం శ్రీం తలినియై నమో అలా పిలువు, పలుకుతాను. వైబ్రేషన్స్‌తో పిలువు. ఒక పాట పాడాలి అంటే రాగయుక్తంగా శృతి లయలుంటే అందంగా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా ఎంతో శ్రావ్యంగా ఉందని చెప్పి తన్మయత్వంలోకి వెళ్తారు. మామూలుగా పాడావనుకో ఎవరు మామూలుగా ఏంటంటే అప్పజెప్పినట్టుంది పాట అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? అది పాజిటివ్ నెట్. సో, తలిని అంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై తలిని? అంటే అఖండాన్ని ఖండము చేసిన దానికి, అఖండాన్ని ఏం చేసింది? ఖండము చేసింది. తలిని అంటే ఏంటంటే తలారి అంటారు గదా! తలారి ఊరేసేవాడు. హ్మ్. అట్లా తలిని అంటే ఏంటంటే నరకటము. తలిని తనని అఖండము, అఖండ పరాశూన్యాన్ని ఖండము చేసింది. నారసింహి కాస్త ఆ! తనని తాను ఖండము చేసుకొని హింసాసనేశ్వరి అయింది. ఆ హింస చేసుకొని సింహాసనేశ్వరి అయింది సృష్టి చేసి. అర్థమైందా? ఎవరిని గూడా బాధ పెట్టలేదు. తనని తాను నరుక్కోవటం. తలిని అంటే ఏంటంటే అఖండాన్ని హ్మ్. ఖండము చేసి దానికి ఏమైంది? మరి మొదటిగా ఆవిడే కదా! ఆ అమ్మవారే కదా! ఆ ఆది పరాశక్తే కదా! ఆ ఖండానికి ఆ ఖండములుగా నరకబడుతున్న ఆ అఖండానికి ఈమెయే ప్రమాత, ప్రమాణ, ప్రమేయ ఈ 3 కూడా ఆవిడే అక్కడ అయింది. ప్రమాత అయింది, ప్రమాణము అయింది, ప్రమేయము అయింది. సత్యం, శివం, సుందరంలా ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ఎవరికి దానికి ప్రమేయము? అమ్మవారే. ఇంక ఎవరు ఆ అఖండాన్ని ఖండము చేయలేరు. ఎందుకంటే ఆవిడ ముందు గాని, వెనక గాని ఎవరు లేరు. తానే ఆ పరాశూన్యం నుంచి చైతన్యంగా వచ్చి ఖండములుగా వచ్చింది. సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తున్నాయో ఆమె ఆ అఖండాన్ని ఆ! ఖండము చేసి కిరణ రూపంలో అనేక ఖండములు, అనేక సృష్టి చేసింది అని తనని తాను అదే తలిని. తనని తాను హింస చేసుకోవటం. సో, చేసినటువంటి తల్లియే తలిని. అలా చేసింది కాబట్టి ఆమె ఆ తల్లిని ఏమైంది? తల్లి అయింది. అందరికీ అమ్మ అయింది. ప్రేగు తెంచుకొని పుట్టాం మనందరం. అమ్మ గర్భం నుంచి పుట్టిన వాళ్ళం. మనకంటూ ప్రత్యేకంగా మనమేం పుట్టలేము. అమ్మ పుట్టిస్తేనే పుడతాం. ఇంకో మార్గం లేదు మనకి. అర్థమైందా? పనుల్లో నీకెన్నో మార్గాలుంటాయి. ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గం అని. పుట్టటం మటుకు అమ్మవారే. ఈ జన్మకి కారణం, ప్రమాణము ఆమెయే, ప్రమాత ఆమెయే, ప్రమేయము గూడా ఆమెయే. లేకపోతే మనం ఎందుకు పుడతాం? దీనికి ఎవరు ముఖ్యులు? ఫస్ట్ ఎవరు అంటే అమ్మవారు. ఏనన్నా? ఇంతుంటుందన్న. వైడ్ స్పెక్ట్రమ్‌గా సృష్టిని చూస్తే హ్మ్. నీకు సృష్టి రహస్యం తెలుస్తుంది. లిమిటెడ్ నాలెడ్జ్‌తో ఎప్పుడు కూడా ఏది మనం చూసి అర్థం చేసుకోం. ఆ! నాకు అర్థమైంది అన్న దాంట్లో కూడా చాలా మిగిలిపోతుందమ్మా. జీవితం నాకు అర్థమైందండి అనుకునే లోపట కొత్త జీవితం. రేపనేది కొత్త జీవితం. ఎల్లుండి కొత్త జీవితం. ఇంతవరకు నువ్వు అనుకున్నది కరెక్టే. మరి రేపు జీవితం ఎలా ఉంటుంది? సో, ఎవరు కూడా జీవితానికి నిర్వచనం ఇవ్వలేరు. అవునా? ఎవరు కూడా జీవితానికి నిర్వచనం ఇవ్వలేరు. సో, ఏది కూడా ఇక్కడ మనందరము కూడా ఎంత తెలుసుకుంటున్నా జీవితం మిగిలిపోతూనే ఉంటుంది. నీ ఆలోచన ఎంతవరకు ఉంటుంది? నీ కొడుకులకి పిల్లలు పుట్టే వరకు ఉంటుంది. ఈ లోపట నువ్వు వెళ్ళిపోయావనుకో, నీ ఆలోచన అంతవరకే. ఆ కొడుకుకి మళ్ళీ పెళ్లి అయ్యి ఇంకో తరం వచ్చినప్పుడు నువ్వు లేవు గదా! నీకు తెలియదు గదా! సృష్టి వెళ్ళిపోతోంది. నువ్వెంత తెలుసుకున్నావు? 70 ఏళ్లలో, 80, 90 ఏళ్లలో ఏం తెలుసుకున్నాను స్వామి? ఏమీ లేదు. 3 తరాలు చూశానంతే.
అర్థమైందా? 7 తరాలు ఇంకా వెళ్ళిపోతోంది నీ వంశం. ముందుకు వెళ్ళిపోతుంది. జీవ నదులు ఎలా వెళ్ళిపోతాయి? అలా వెళ్ళిపోతూ ఉంటుందమ్మా. పరంపర అలా ఆగదు. నో టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ఎవరు ఎవరి కోసం ఆగరు నాన్న. ఆ! ఎవరు ఎవరి కర్మని తీసుకోరు. మన బాధలు మనమే పడాలి. మనమే మళ్ళీ కాళ్ళ మీద నుంచొని మళ్ళీ నడక సాగించాలి. ఎందుకంటే నీకు చెయ్యిచ్చి, చేయూతనిచ్చి, నించోపెట్టి తీసుకెళ్ళే రోజులు పోయినాయి. ఆ సమయము పోయింది. అదృష్టం ఉన్నవాడే వాడి గమ్యాన్ని చేరుతాడు. యు ఆర్ ఆల్ బ్లెస్డ్. నీకు గొప్ప గురు పరంపర. నీ ప్రతి అడుగులో వారి యొక్క ఆశీర్వచనం ఉంది కాబట్టి కోటాను కోట్ల మందిలో నేను ఎంత అదృష్టవంతురాలిని అని అనుకో. తెలుసుకో. సెల్ఫ్ రియలైజ్ గా. గురు పాదుకులే నాకు సర్వము అనుకో. అప్పుడు సృష్టి అంతా కూడా అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు చెప్తావు జీవితం ఇది అని. అలా చెప్పిన వాళ్ళే వాళ్ళ మాటే శిలాశాసనంగా ఉంటుంది. అంతేగాని 4 రోజులు జీవితం చూసి జీవితం నేను ఎన్ని బాధలు పడ్డాను, అన్ని కష్టాలు పడ్డాను అనేది జీవితం కాదు అని. ఇటువంటివి కోటాను కోట్ల మంది ఈ భూప్రపంచంలో బాధలు పడుతున్నారు. ఏమ్మా? ఇప్పుడు స్వామి వివేకానంద, షిరిడి సాయిబాబా వాళ్ళవి కూడా జీవితాలే కదా! చివరికి ఏం చెప్పారు? జీవితానికి నిర్వచనం ఇచ్చారా లేదా? వారి పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుందా లేదా? అది. సో దీనన్నిటికి మూల కారణం ఎవరు? తల్లిని. అంటే అమ్మవారు. నాయన మనం ఈ బాధలు మనం ఎందుకు పడుతున్నాం? ఆ తల్లి పడుతోందయ్యా పాపం. తాను సృష్టి చేసి మళ్ళీ అందులో తాను ఉండి ఇవన్నీ అనుభవిస్తోంది. మన కర్మలు కూడా ఆవిడే అనుభవిస్తోంది. అదే జీసస్ క్రైస్ట్. అతను కూడా అమ్మవారి అంశ కాబట్టి జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళు కూడా నాకు మతంతో ఏమి ఉండదమ్మా. మనం అంతా వి గో బియాండ్ రిలిజన్, క్యాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, ఎవ్రీథింగ్. వీఆర్ లైఫ్ అంతే. నాకు నన్ను డోంట్ డ్రాగ్ మీ, కిందకి నన్ను గుంజద్దు. ఆ మహానుభావుడు కూడా సిలువ మోసాడు అంటే ఏంటంటే ఆయన అమ్మవారి స్వరూపం కాబట్టి అదంతా తన భుజాల మీద వేసుకున్నాడని. మన కర్మలు, మన బాధలు అంటే అన్ని ఖండ జ్యోతుల యొక్క బాధలన్నీ అంటే నేనే అనుభవిస్తున్నాను మీరు కాదు అని చెప్పటం. ఇలా ధైర్యంగా ఉండటం, అలా తెలుసుకోవటం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం. అర్థమైందమ్మా? మన కర్మలు వచ్చిన వాళ్ళు గురువులు. అవునా? సో మరి అమ్మవాళ్ళు స్వరూపాలు వాళ్ళు. సో కృష్ణుడు కానీ, షిరిడి సాయిబాబా కానీ నువ్వు రాయేసుకుంటున్నా కూడా మరి భరించాడు కదా! మళ్ళీ తిరిగి రాయేసుకోవట్లేదు కదా! అలా. సో అంటే ఇప్పుడు నీ ఆకలి తీర్చుకోవటానికి పండుని, చెట్టు మీద ఉన్న పండుని తెంపావు. దానికి బాధేస్తుందా? వేస్తుందా వేయదా? పూలు తెంపావు. పూలు బాధపడతాయా? పడవా? 10 మందిని బాధ పెట్టి మనం పూజ చేస్తున్నాం. అవునా? ఈ బాధలన్నీ ప్రకృతి అనుభవిస్తుంది. ఈ ప్రకృతి స్వరూపం ఎవరు అంటే వనదుర్గా అమ్మవారు. అటువంటి తల్లిని ఆరాధిస్తున్నాము. ఓ పక్కన గొడ్డలతో నరుకుతున్నాము. ఇది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ ద్వైతములో స్వపర ఉన్నంత వరకు ఈ సృష్టి ఉంటుంది. ఎప్పుడైతే స్వ లేదో అప్పుడు నీవు పరలో ఉంటావు. అంటే ఏకత్వంలో ఉన్నవాడే అహింస గురించి కానీ, సత్యం గురించి కానీ చెప్పే అధికారం ఉంటుంది. ద్వైతంలో నువ్వు శాంతి గురించి చెప్పినా కూడా ఎవరు పాటించరు. ముందు నువ్వు శాంతిగా ఉండు అంటారు. సాయిబాబా చెప్పాడు అంటే మనం శాంతిగా ఉంటాం. పక్కవాడు చెప్పాడంటే ఎందుకు వింటాం? నిన్నటి దాకా ఇంట్లో గొడవపడి ఇప్పుడు నువ్వు నన్ను శాంతిగా ఉండమంటావా అంటాడు. అది. సో తలిని అంటే అది. పిండితార్థం ఏమిటి? అంటే అఖండాన్ని హద్దులు పెట్టి ఖండముగా చేసినది అని అర్థము. అఖండము అంటే ఏమిటి? నువ్వు కొలవలేని అఖండం అది. ఇప్పుడు ఆకాశాన్ని, ఇంత ఖండమైన ఆకాశాన్నే మనం కొలవలేకపోతున్నాం. అలాంటిది ఈ ఆకాశాలు 5 ఆకాశాలు అఖండం నుంచి వచ్చిన దాన్ని నువ్వేం కొలుస్తావు? సో అటువంటి అఖండానికి ఖండము చేసి హద్దులు పెట్టింది. ఏంటా హద్దులు? పరా పశ్యంతి మధ్యమా వైఖరి.
భూతాకాశం వరకు కూడా, పాతాళ లోకం వరకు ఆ తల్లి హద్దులు పెట్టింది. శ్రీచక్రానికి హద్దులు పెట్టింది. హద్దులు పెట్టింది కాబట్టి నువ్వేం చెప్తున్నావు? పర అంటే బిందువు చూపిస్తున్నావు. అవునా? పశ్యంతి అంటే త్రికోణం చూపిస్తున్నావు. అవునా? మధ్యమ అంటేనేమో అమ్మవారు భీంకారాసన గర్భితానల శిఖాం అనేది అది చూపిస్తున్నావు. వైఖరి ఏమో భూతాకాశాన్ని చూపిస్తున్నావు. మరి నీకెట్లా తెలిసింది? అమ్మవారు హద్దులు పెడితే నువ్వు చూడగలిచావు. అఖండంలో నువ్వేం కొలుస్తావు? నువ్వే ఉండవు. ఖండ భావన పోయింది అంటే అఖండ భావన ఉంటుంది. అర్థమైందా? అదే యోగి భావన. యోగులు ఆ దృష్టితో ఉంటారన్నమాట. ఖండ దృష్టితో మాట్లాడరు. వస్తున్నానన్న. ఖండ భావన ఉంటుంది. అది అందుకే ఖండ భావనలో ఈ శరీరంలో ఉంటూ మన జీవితం గురించి మనం ఏం చెప్తాం? కోటాను కోట్ల మంది జీవితాలు గడుపుతున్నారు. నా కష్టం అందులో ఏముంది? సముద్రంలో కాకిరెట్ట. నా కష్టం ఏముందమ్మా? సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. మన కష్టమే కష్టమని కాదు. ఇంత కష్టంలో కూడా అమ్మవారు తిండికి, బట్టకి, ఉండటానికి అమ్మ ఏ లోటు లేకుండా నీకు ఇచ్చింది. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి తృప్తి అనేది పక్కవాళ్ళని చూసి నేర్చుకోవాలి. అయ్యో! నేను ఎంత పుణ్యం చేసుకుంటే నాకు 2 పూట్ల అన్నం దొరుకుతుంది. అవునా? వేసుకోవటానికి, మానం కాపాడుకోవటానికి బట్ట ఇస్తుంది. తల నీడ దాచుకోవటానికి ఇల్లు ఇచ్చింది. ఇన్ని ఇచ్చినా మనకి మనశ్శాంతి లేదంటే ఈ 3 లేని వాళ్ళు ఏమనుకోవాలమ్మా? కార్మికులు, పేదవాళ్ళు పాపం ఈ చలికాలంలో చాలా మంది చారిటీ పనులు చేస్తూ ఉంటారు. రగ్గులు కొని అందరికీ పేదవాళ్ళకి రైల్వే స్టేషన్లు కానీ రోడ్ల మీద పాపం చలికి వణికిపోతూ పడుకొని ఉంటారు. వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు కదా. మరి వాళ్ళ జీవితాలకి ఏముందమ్మా? వాడు తిన్నాడా తినలేదో తెలియదు. వాడు వచ్చే నిద్ర వచ్చిందో లేకపోతే కడుపు నిండా తిని పడుకున్నాడో కూడా తెలియదు. అటువంటి భయంకరమైన జీవితం మనకి ఇవ్వలేదు కదా అమ్మవారు. నీ మీద ఎంత దయ ఉంటే నీకు ఇంత మంచి జీవితం. సెల్ఫ్ కాన్ఫిడెంట్, తృప్తి అనేది ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా ఇంకా ఇవ్వండి అనే ఆలోచన పెట్టుకోకూడదు. తృప్తి ఉంటే చాలులే అనుకో. ఎంత ప్రేమ చూపించినా మనకి ఎంత ప్రాప్తమో అంతే. ఇంటి వాళ్ళ ప్రేమలు కానీ, బయట వాళ్ళ ప్రేమలు కానీ, ఆ వ్యక్తులు మనకి ఎంత చూపించాలో అంత చూపిస్తున్నారు. సంతోషం. అట్లీస్ట్ వాళ్ళ మనసుల్లో మనం ఉన్నాం. అవునా? బతికి ఉన్నాం. మనం ఈ శరీరం పడిపోయినా వారి మనసులో బతుకుతాం. తండ్రి చనిపోయి కొడుకులో బతికినట్టు మన ప్రేమలు కూడా. అందుకే 10 మందిని నలుగురితో మంచిగా ఉండమని చెప్పారు. సో ఆ నలుగురు రేపొద్దున నేను తలుచుకుంటారు. నువ్వెప్పుడు చిరంజీవిగా వాళ్ళ హృదయంలో ఉంటావు. అర్థమైందా? సో మంచి ఎలా వస్తుంది ఇది? మంచి పనులు చేస్తే వస్తుంది. సో కలిని అంటే ఇవన్నీ నువ్వు చేసేవన్నీ కూడా మాతృమూర్తికి, అమ్మవారికి సంబంధించిన విభూతులు. అందుకే అమ్మవారు దగ్గర ఉన్న గుణాలన్నీ నువ్వు ఆపాదించుకున్నావు అనుకో, నువ్వే అమ్మవారివి. నా నామాలన్నీ కూడా తల్లిని నువ్వేనే అంటుంది అమ్మవారు. అవునా? అలానే కుల సంపాలిని కూడా నువ్వే, నీప నువ్వే, తప నువ్వే, తల్లిని కూడా నువ్వేలే అంటుంది అమ్మవారు. అవునమ్మా? ఆ స్థితి మనం ఎదగాలి కాదు. ఆ స్థితికి నిన్ను పెంచేదే ఈ నామాలు. నీ మనస్సుని పెంచేది. పుట్టినప్పుడు నీ మనసు ఎలా ఉందో అలానే ఉన్నావు. దాన్ని ఒక మహావట బోధి వృక్షంగా చేసింది ఆ తల్లి. అదృశ్యంగా ఉన్న నీ గురువు, అదృశ్యంగా ఉన్న నీ అమ్మవారు. వీరు అందుకే కురుకుపాహి కేవలం మాతృపాహి కేవలం. నీ ఎదుగుదల, నీ సంకల్పాలు, నీ ఆలోచనలు, ఊహలు, ఇంతవరకు నువ్వు పొందినవి, పొందలేనివి ఇవన్నీ కూడా
ఆ తల్లి నీకు అనుగ్రహిస్తేనే వచ్చినవి. ఎందుకంటే నిన్ను ఇవన్నీ పొందాలి అంటే ఒక మార్గంలో పొందుతావని, ఆ మార్గంలో నిన్ను ప్రవేశపెట్టటం వాళ్ళ కృప. అవునా? ఒక మంచి పని చెయ్యాలి, ఒక మహాత్ముడిగా నిన్ను చెయ్యాలి అంటే, ఆ మార్గంలో నిన్ను పెట్టటం. దొంగలా చెయ్యాలి అంటే దొంగతనం నేర్పటం. నలుగురు చెడు సావాసాల వాళ్ళు నీతో సావాసం అటువంటి ఆ మార్గంలో నువ్వు పెరుగుతావు. అది నీ బుద్ధి కర్మానుసారేణ. సో, ఆ బుద్ధి ఆ! సరిగ్గా ఉంది అంటే, మనసు సరిగ్గా ఉంటుంది. మనసు సరిగ్గా ఉందంటే, నువ్వు చేసే పనులు సరిగ్గా ఉంటాయి. సో, ఆ బుద్ధి కాన్షియస్‌ని ఏం చెయ్యాలి? జాగృతం చెయ్యాలి. నామరూపాల శరీరం వరకే బుద్ధితో నువ్వు పనులు చేయకూడదు. అదే కర్మ. దీన్ని పెంచావనుకో, సాయిబాబా అంత బుద్ధిని నువ్వు పెంచావనుకో, అప్పుడు నువ్వే దేవుడు అవుతావు. జీవుడు ఎందుకవుతావు? నువ్వు ఏ పని చేసినా కర్మ కాదది. లోక కళ్యాణమే చేస్తావు. అర్థమైందా? అఖండము అంటే అది. అమ్మవారు నిన్ను ఖండంలో పెట్టినా అఖండం చేస్తుంది. ఆ! దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నామం. తలిని అంటే అది. కుతల ఇంకొక నామం. ఐదవ నామము కుతల. ఏ నామం నుంచి? కుల సంకేత పాలినిలో కు తల. హ్మ్. కుల సంకేతాలు తా తీసుకున్నాడు. కూత. మళ్ళీ కులాలో లా తీసుకున్నాడు. ఏమైంది? కుతల. మళ్ళీ ఈ నామము ఆ యొక్క ప్రధానమైన నామంలో ఎలా దాగి ఉందో చూడండి. కుతల అంటే కృప మాత్రం. కుతల అంటే కుతలము అంటే కు అంటే భూమి. ఈ పృథ్వీ అమ్మ. భూమి ఉపరి భాగముని ఏమంటారు? తల. హ్మ్. భూమి, ఆకాశం. ఉపరి భాగమని మామూలు అర్థము. భూమి ఉపరి భాగము. అంటే భూమి పైన ఉన్న ఉపరి భాగము. ఇప్పుడు భూమి మీద మనం అడుగు పెట్టాం కదా! హ్మ్. కు అంటే మొత్తం భూమి కింద నుంచి పైన ఎంత వరకు ఉందో. ఆ పైన మనం పుట్టాం. అది కు తల. ఆ భూమి మీద తల మీద ఉన్నాము. అంటే పాదాలు భూమి మీద ఉన్నాయని. కుతల అంటే. కానీ రహోయాగాల్లో క్రియాయోగంలో దీని అర్థాలు మారిపోతాయి. అంటే ఏంటంటే రహోయాగ అంతర్యాగములలో కుతలము అంటే మూలాధార స్థానము అని అర్థం. మన శ్రీచక్రం ఉందే మూలాధార చక్రము అది కుతలము అంటారు. ఆ! ఈ కుతలము అంటే మూలాధార శక్తి అని కుతలము. సో, ఈ కుతలము అనే దానిలో ఈ సృష్టి స్థూలంగా ఉన్నది అని. కుండలిని శక్తి ఎనర్జీ అనేది స్థూలంగా నీకు అంతర్యాగంగా అంటే లోపల శరీరం లోపల ఇప్పుడు ఈ స్థూల ఈ నశ్వరమైన శరీరాన్ని కదిపే శక్తి ఏదైతే ఉందో ఆ, అది రహోయాగం. రహోయాగ అంతర్యాగ. అలా నీ శరీరాన్ని నడుపుతోంది ఆమె. ఎనర్జీ స్థూలంలో ఉంది. స్థూలాన్ని నడుపుతోంది ఎనర్జీ. ఆ! ఓం హ్రీం ఓం అనేది అంతర్యాగం. బయటికి రహోయాగంలో ఏమవుతోంది? హ్మ్. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా పైకి వెళ్తున్నాం అంటే ఏంటంటే, ఈ సర్వ సృష్టిని కూడా ఆ! నడిపేది ఈ కుతలము. అంటే అమ్మవారు శక్తి అని. అది ఎక్కడ ఉంది? కేంద్రీకరించబడి ఎక్కడ ఉంది అంటే, సూర్యుడు ఎక్కడున్నాడంటే ఆకాశాన్ని చూపిస్తున్నాం. మూలాధారం ఎక్కడుంది అంటే, మన కింద మూలాధారం దగ్గర చూపిస్తున్నాం. గురువు దగ్గరికి వెళ్లి మూలాధారం దగ్గర నువ్వు కయ్యి అని అనరా అంటే, అదెక్కడుంది స్వామి అని నీకు శ్రీ విద్యోపాసకుడు కాబట్టి నీకు అర్థమవుతోంది. నాకు అర్థమైంది స్వామి ఓంకారం అక్కడ చెప్పాలి. ఓం మూలాధారంలో ఓం అని భావనగా చేస్తూ అక్కడ లా లం బీజము దగ్గర ఆ మూలాధారం దగ్గర ఆ డాకిని ఎనర్జీ కాన్సంట్రేట్ అయి ఉన్న ప్రదేశాన్ని